అందరికి శనార్థుల్లో ఇక మీ నర్సైతే అయితే మీకోసము మంచి మంచి ముచ్చట్లే ముళ్ళ కట్టుకొని రానే వచ్చిండుల్లో ఇక మరి ఆలస్యమైంది కుర్రా ముందుగానే తలకాయ వార్తలు ఏమున్నాయో చూద్దాం పారేసా బా పిల్ల మంగమ్మ మీ పొల్లగాడు ఎక్కడ చదువుతుండే మా పోరగాడు ఊరుకునే గాలి గాలి తిరుగుతుండు పోరగాడు బడికి పోతలేడు మీ పిల్లగాడిని హాస్టల్లో తోలినమాట ఎట్టేట సంగతి ముద్దుకున్నాడే పోరగాడు మంచి చదువుకుంటున్నాడే అంటే ఇక ఆ పోరగాడి సంగతి ఆడ ఎట్లా ఉంది ఏంది ఏం కథ అనేది ఇగో ఇప్పుడు మన తెలంగాణ టీవీ బయట పెట్టిందిలా ఒక్కసారి చూడండి హాస్టల్లో ఉండే పోరగాళ్ళ గతి ఎట్లా ఉందో ఇత్తడి పుత్తడి కాదు తొత్తు దొరసాని కాదు అన్నట్టుగా ఓ నాయకులారా అధికారులారా ఏం చెప్పమయ్యా మా గోస రామ రామ మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో ఇక మరి ఈ మధ్యకాలంలో కురుస్తున్న వర్షాలకు ఏం చేయమయ్యా మా ఎస్సీ బాయ్స్ హాస్టల్ మొత్తం భవనం శిథిలావస్థకు చేరుకున్నది ముసలిదై మురట్ల మూలుగుతుంది మరి దీన్ని కాపాడే నాదుడే లేడా పుట్టలేదా భూమి మీద సర్కారు ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇగో ఈ రకంగా కురుస్తుంటే మొత్తం ఇక పుస్తకాలు బట్టలు చెడ్డయి పడ్డాయి అన్నీ నానుతుండే రూములల్లో నీళ్ళు అవుతుండే మేము ఎట్లా బతకాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లా బడికి పోవాలి ఇక గిరి మా తరీక ఇక గిరి మా సకదనం అని ఈ రకంగా పోరగాళ్ళు ఎత్తుకోలు ముత్తుకోలుగా ఎంత మొరబెట్టుకున్నా కానీ గింతనన్నా కసిగంత లేదట ఇక చూస్తుర్రా పోరగాళ్ళ సకదనం ఎంత ముద్దుకుందో తువాలని పెట్టి మొత్తం తూడ్చుకొస్తున్నారు మొత్తం ఇక గిట్లా గిసొంటి సకదానం ఉందిలా ఇక మరి సర్కారు మరి ఏం చేస్తుందో కొసకి ఎట్లా చేస్తుందో కానీ గిసవంటి పోరగాళ్ళకు మరి గిసవంటి మరి హాస్టల్ కొత్త భవనాలు కట్టకపోతే మాత్రం రేపు అసలు పోరగాళ్ళు ఎట్లా చదువుకోవాలో ఏం చదువుకోవాలో అర్థం కాని పరిస్థితి దాపరమవుతుందిలా ముందర పోయి చెప్తాను ఈ వంట చెప్పండి కష్టం ఏంటో చెప్పండి పురుషుడు చెప్పాలి నోట్లో చెప్పు చెప్పు कभी भी पानी गिरा तो ऐसे ही रह रहा सारी है ऐसे कच्चे में पकाना हो रहा कच्चे में काम कर लेना हो रहा कच्चे में सब हो रहा पूरा टपक रहा हम लोग चलना भी नहीं आ रहा है बहुत मुश्किल हो रही ఇక ఏమన్నా కానీ మొత్తానికైతే కేసీరావయ్య పానం నిమ్మల పడ్డదటనులా ఎందుకు ఏం కథ అంటే రేవంతమయ్య చేసిన సాయానికి కేసీరావుకు రేవంత్ సాయం చేసుడేంది అనుకుంటారు కదా పరోక్షంగా రేవంత్ సాయం చేసిండు కాకపోతే ఏం జరిగిందో ఎట్ట జరిగిందో జర చూస్తే కానీ అర్థం కాదు చూడు ఒర్రెకో ఇనుముకు తగిలిన పీడ ఇంగలానికి తగిలింది అన్నట్టుగా ఇప్పుడు కేసీరావయ్య పీడ రేవంతానికి చుట్టుకుందిగా ఇక మొన్నటి దాకా కేసీరావు ఏం బాధపడ్డాడు నా ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ పార్టీలో షరీకా అవుతుర్రు నేనేం పాపం చేసి నేను ఏం ద్రోహం చేసి నేను కంటికి రెప్పోలే కాపాడుకున్నా నేను అది చేసినా ఇది చేసినా ఇవాళ కష్టకాలంలో నన్ను ఇడిచిపెట్టిపోతుర్రు ఎమ్మెల్యేలు అని కేసీరావయ్య ఫామ్ హౌస్లో గుడ్ల నిండా నీళ్లు తెచ్చుకొని బాధపడ్డాడు కానీ ఇప్పుడు రేవంతమయ్య పరోక్షంగా కేసీరావుకు సాయం చేస్తున్నాడన్నుల్లా ఏంది ఆ సాయం అంటే ఇక నిన్న మొన్న 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యా కదా కారు పార్టీకి వెళ్ళి వాయి ఇక ఈ కథ ఎట్లా ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయ్యేదాకా అటు ఇటు దువ్విందట ఇక ఎప్పుడైతే కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నారో ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఇక నీ దండం పెడితే వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడట వాళ్ళకు ఇచ్చిన హామీలు కూడా మర్చిపోయిందట అసలు వాళ్ళని లెక్కే పెడతలేడట గంజిలో ఈగని తీసేసినట్టు తీసేస్తుండట అమ్మ ఎంత కాడికి వచ్చే మా పని మేము ఏమో అనుకొని ఏదో అనుకొని ఆశ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయితే ఇలా మమ్మల్ని గెలిపించిన జనాలకు మేము ఏం జవాబు చెప్పాలి ఏం పని చేయాలి ఎట్ట సంగతి అని ఒకటే అంగలారుస్తున్నాడనుల్లా అయితే ఇక ఇప్పుడు కతిమ కారు పార్టీ ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారట అమ్మ నిన్న మొన్నటిదాకా మనం కాంగ్రెస్ పార్టీకి పోదాం అనుకున్నాం కానీ పోయినోళ్ళ పరిస్థితే బాగలేదట ఇంకా మనం పోయి ఏం చేస్తామని ఈ రకంగా వెనక వీక్కుంటున్నారట అంటే కేసీరావుకు రేవంత్ రెడ్డి పరోక్షంగా సాయం చేసిండన్న ముచ్చట మాత్రం ఇక గుసగుస ఈడ ఆడ పొక్తనే ఉందిలా నిర్ణయాల ఏపీ గద్దెనెక్కిన చంద్రబాబు నాయుడు 2 నెలల కాలంలో అంత రివర్స్ పాలన చేస్తున్నాడు మరి ఎవరంటుర్రు ఏం కదా అంటే ఇగో ఈ పెద్ద మనిషి అంటుండు ఇందాం పారి ఈ ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో గబ్బిలాల కంపు అన్నట్టుగా తయారైంది ఏపీలో చంద్రబాబు నాయుడు వ్యవహారం అని జగను ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా హత్య రాజకీయాలు ఎవరన్నా నా మీద దాడి జరిగిందని కేసు పెడితే వాళ్ళ మీదనే రివర్స్ అవుతుంది
ఇక ఈ రకంగా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇట్లా చేస్తున్నాడు మా అంటే ఇప్పుడు ఆయన పగ్గాలు చేరబట్టి 52 రోజులు అయింది. ఈ 52 రోజులల్లా జనాలు మాత్రం అప్పుడే రివర్స్ అయిపోయారు. ఎందుకంటే ఆయన రివర్స్ పాలన సాగిస్తుండు కాబట్టి అని ఈ రకంగా ఎల్లకక్కుతుండులా ఆయాసం జగన్ అన్న ఏందో ఇందా పరి అసలు మొత్తం రాష్ట్రంలో ఈరోజు దాదాపుగా 52 రోజులు ఎన్నికల ఫలితాలు వచ్చాయి. 52 రోజులుగా రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. ఇక వెనకడికి ఈ వడగాల్పుల వానలతోటి పంట చేను నేలమట్టం అయితే కేసీఆర్ ఏమన్నాడు, ఆయన హయాంలో నేను గాలి మోటార్ మీద వచ్చి మీ సమస్య చూసి ఇగో నేను ఇక్కడ బువ్వ తిని మళ్ళీ నా ఇంటికి రాకముందుకే మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అన్నాడు. పడ్డాయా? రైతుల చిన్న చూపు చూసిండు కాబట్టి ఇగో ఈ రకంగా తయారు చేసిర్రు. ఇప్పుడు ఏంది రేవంతమయ్యకు పగ్గాలు ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు కేసీరావు కొడుకు ఎవరు ఆదుకొస్తుర్రు? రైతులే ఆదుకొస్తుర్రు. ఎక్కడ పోగొట్టుకుర్రో గక్కనే దేవులు ఆడుకుంటుర్రు. ఇప్పుడు రైతుల రాజకీయం ముంగటేసుకుర్రు. ఏంది ఏం కథ అంటే ఇక చూడు ఏమంటుండో కేటీ రావుంది. కాళేశ్వరం కథ ఒడిచిపోయింది, మేడిగడ్డ మొత్తం మేడిపండు అయ్యిందని ఆనాడు రేవంతమయ్య అంతా గుమ్మాయి జక్కాని ఎంట పెట్టుకుపోయి మొత్తం మేడిగడ్డ పర్య చూపించే కదా. ఇప్పుడు అదంతా ఏం లేదు, కాళేశ్వరం కలకలలాడుతుంది, మేడిగడ్డ నీ దండం పెడితే బంగారు కుండలాగా తొనికిసలాడుతుంది, రైతులకు నీళ్ళు ఇస్తేందుకు సిద్ధంగా ఉన్నది. ఎందుకు కాళేశ్వరం పంపులు చాలు చేస్తలేరు, రైతులకు నీళ్లు ఇడుస్తలేరు, ఎందుకు రైతుల జీవితాలతోటి ఆటలాడుకుంటారు అని ఇక కేటీ రాములు నీ దండం పెడితే జముడిక మోగిస్తుండ్రులా. మీరు కనుక కాళేశ్వరం పంపులు చాలు చేయకపోతే మీకు మేము ఆగస్టు 2 లోపు టైం ఇస్తున్నాం. ఈ లోపు కనుక మీరు చాలు చేయకపోతే మేమే 50,000 మందితోటి రైతులతోటి పోయి ఇగో మేము అనుకునేది సాధిస్తాం, చూడు నా మాట, ఇగో నీకు ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ అని ఇగో ఈ రకంగా ఆంబాయం నిలబోసుకుంటుండ్రులా కేటీ రాములు. అసలు కథ ఏందో ఇందాం. ఒకటే, ఈ పంపులు వెంటనే ఆన్ చేయండి. మీరు అనవసరంగా రాజకీయాల జోలికి పోయి రాజకీయంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలనే ఒక చిల్లర ప్రయత్నం ఏదైతే మీరు చేస్తున్నారో ఇప్పటికే అవన్నీ కొట్టుకపోయినాయి గోదావరి వరదలో. ఇవాళ మీరు ఏమైతే అడ్డమైన మాటలు మాట్లాడినరో అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పి ప్రజలకు అర్థమైపోయింది. అందుకే మేము అనేది, మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తూ ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం, ఎందుకు చాలు చేస్తలేరు మీరు, అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు, రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం, పంపులు మేమే ఆన్ చేస్తాం, రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. ఉత్తమ్ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం అంటే సంకలు గుద్దుకున్నారు రైతన్నలు. కానీ ఇవన్నీ కొర్రీలు అట, ఈ కొర్రీలు చల్లకుండా చెప్ప వశం లేకుంటుందో. ఇక చూడు భాగవతం ఎట్లా ఉందో.
ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు, ఆశీర్వచనాలకు పిల్లలు పుట్టరు అంటే ఇన్నరా మీరు? ఓ సంకలు గుద్దుకుంటా కాంగ్రెస్ 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 అని రేవంతమయ్యకు దీవెనార్థి పెడితే ఏమైంది కొసకు? ఆఖరికి వస్తలకల్లా నేను 6 గ్యారెంటీలు అది ఇది అని మొత్తం ఆగమాగం జగన్నాథం గద్దె నెగ్గినాక ఏం సకదనం ఉంది? రైతులకు రుణమాఫీ ఆగస్టు 15 లోపు చేస్తా అని ఇంతవరకు ఏం చేసిండయ్యా ఆయనే? ఇక చూడు దీన్ని దండం పెట్టి ఇప్పుడు 7-8 నెలల సంది మళ్ళీ మిత్తి కట్టించుకొని రుణమాఫీ చేస్తుంటారట. ఇదేనా ఆయన చేస్తున్న రుణమాఫీ? ఇదేనా ఆయన తరీక? ఇంకా కొంతమందికి కూడా రుణమాఫీ కాలేదట. మరి అక్కడ ఏమన్నా అంటే బ్యాంకులు కొర్రీలు పెడుతుర్రట, ఇది ఇట్లా అదట్లా అని ఏదేదో బొంకులు బొంకుతుర్రట. ఈ రైతులు ఈ బ్యాంకుల చుట్టూ తిరగలేక ఆగమాగం జగన్నాథం అవుతుందట. ఇగో మెదక్ జిల్లా నర్సాపూర్లో అంజన్ అనే ఒక రైతు అప్పుడు ఎప్పుడో లోన్ తీసుకుంటే అది డిసెంబర్ వరకే, అయ్యా నువ్వు మళ్ళీ 7 నెలల మితి కట్టవలసిందే అంటే దేవుడు 9,000 మితి కట్టిందట. ఇక ఎక్కడ చూసినా తెలంగాణ మొత్తంలో ఇదే కథ నడుస్తున్నాడు. నువ్వు అయ్యా రామా ఇదేంది కథ? లక్షలోపు రుణమాఫీ అంటే కొంతమంది కాలేదు, 5 రోజులకు మితి కట్టించుకొని మాఫీ చేస్తున్నారు. ఇదేనా ఈయన తరీక? రేవంతమయ్యా నమితిరా సిద్ధ అంటే ఏమో చేసినట్టే ఉందిగా అన్నట్టే ఈ నోట ఆ నోట ఒకటే రైతన్నలు మన్ను దుమ్ము పోస్తున్నాడు నువ్వు సర్కారు మీద. పోనీ అన్యారం పాడువాడ గిట్లా ఉంటాదుల్లా లోకం మీద ముంచట కళ్ళు కనబడనే అందురాలు పాపం 8 ఏళ్ళ పిల్ల. అయ్యో హాస్టల్లో ఉండి ఏం అవస్థ తినదంటే ఇక చూడు ఏం ఉద్దారకం జరిగిందో. ఆవును చంపి చెప్పులు దానం చేసే దగులుబాజీగాలు పాడైపోను. మన వీళ్ళ బుద్ధి ఎన్నడు మారుతుందో, ఎప్పుడు మారుతారో, వీళ్ళు ఎన్నడు రోక్కొస్తారో ఇంకెట్టనో ఏమో పోర్లా. అబ్బా 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 మలక్పేటల అందుల పాఠశాలల ఒక అబ్బా చెప్పుకుంటే అసలు ఏమన్నా అందం సందం లేని ముచ్చట. 8 ఏళ్ళ బాలిక, అందుల బాలిక. అబ్బా కండు లేవు పాపం. ఎట్టనో గట్ట జర పూటెలా తీసుకొని సంసారం ఎలా తీసుకొని ఏదో వచ్చిందో రాందో చదువుకుంటుంది, బతుకు మార్చుకుంటేందుకు. కానీ ఏం సకదనం వల్ల 8 ఏళ్ళ బాలిక మీద కన్ను కనబడని ఆ బుజ్జి మీద అత్యాచారం చేసిండట ఓ దగులుబాజీ గారు. అయ్యో రామచంద్ర ఏంది గందరగోళము? ఏమన్నా అబ్బా అసలు ఏం చెప్పాలో ఏం చేయాలో అస్సలు ఎక్కడ వశపడతలేదు. మీరు ఏమన్నా అనుకోరి. ఇక మరి ఈ ముచ్చట ఎప్పుడు జరిగింది అంటే 20 రోజుల కిందే జరిగిందట. మరి 20 రోజుల కింద జరిగిన ముచ్చట ఇంతవరకు దాకా ఎందుకు మొక్కలే అంటే అండ్లనే కొంతమంది దీన్ని మొక్కకుండా చేసిర్రట. ఇక ఆఖరికి వస్తారకల్లా వికలాంగుల కార్పొరేషన్ ఆయన ముత్తిని వీరే వచ్చి వీళ్ళ బండారం అంతా మరి ఎవరు ఏం చేసిర్రు, ఎట్ట సంగతి, ఏం జరిగింది, ఇన్ని రోజుల దాకా ఈ ముచ్చట ఎందుకు దాచిపెట్టిరు, ఏం కదా అని ఆరాధించి అద్దులు ఆల్మల్కి దొరకబట్టి ఇక నేను ఏదో ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకుంటా అన్నట్టుగా మాత్రం వాగ్దానం చేసి ప్రమాణ విమానం చేసుకుంటా ఇగో ప్రెస్ ముందర మైకుల ముందర మాట్లాడుకొస్తుండ్రులా. ఏమంటుండో ఈరన్నా ఇందాం పారి. వికలాంగుల జాతి మొత్తం కూడా బాధపడుతుంది. ఒక బ్లైండ్ స్టూడెంట్ 3rd క్లాస్ పాప. ఇప్పుడు నేను కూడా మార్నింగ్ నాకు విషయం తెలియగానే నేను ఇక్కడికి రావడం జరిగింది. సరే కొంతమందిని కనుక్కునే ప్రయత్నం చేశాను. మధ్యాహ్నం భోజనం టైం అయింది కాబట్టి నేను మాట్లాడలేకపోయాను చాలామందితో కనుక. ఏదేం జరిగినా దీనికి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన ఇది నిర్లక్ష్యం వహించడానికి, ఇన్ని రోజులు బయటికి రాకపోవడానికి కారణమైతే ఉన్నారో వాళ్ళ మీద ఏ ఒక్కళ్ళు దీంట్లో నిర్లక్ష్యంగా వహించినా, ఎంత పెద్ద అధికారైనా ఖచ్చితంగా వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఈ సంఘటనతోని నేను కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని హాస్టల్స్ అయితే ఉన్నాయో అన్ని హాస్టల్స్ను కూడా విజిట్ చేసి వాళ్ళందరితో సమావేశమై అసలు వాళ్ళకి ఎలాంటి బాధలు ఉన్నాయి, గత 10 సంవత్సరాలు వాళ్ళ ఇబ్బందులు ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తాను. ఖచ్చితంగా బాధ్యులపైన చర్యలు ఉంటాయి. ఎవరు చేసినది ఉపేక్షించేది కాదు. ఇది మానవ సమాజములో ఉన్న ఏ వ్యక్తి కూడా దీన్ని మనం క్షమించే విషయం కూడా కాదు. కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటాము. ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. ఈ ఘటనకు బాధ్యులపైన, నిర్లక్ష్యం వహించిన వ్యక్తులపైన అందరిపైన చర్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్తుంది సార్? యాక్చువల్గా నేను ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడలేదు. వాస్తవానికి నాకు మార్నింగే ఈ విషయం తెలిసింది. ఈ విషయాన్ని తెలవంగానే ఉట్టిని ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఇప్పుడు మాట్లాడతాను. యాక్చువల్గా ఆ స్కూల్ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్కూల్ ఉన్నట్టుంది. అదేమో డిఈఓ వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నట్టుంది. ఇదేమో వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంక్షేమ శాఖ కిందికి ఉన్నట్లుంది. సో ఏది ఏమైనప్పటికి కూడా ఏంటంటే ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి స్టూడెంట్తో కూడా నేను ఈ లంచ్ తర్వాత కూర్చొని అసలు ఏం జరుగుతుందో, వాళ్ళ లోపల అసలు ఏముంది, ఏం జరుగుతుంది, ఏమి ఇబ్బంది అయింది, అసలు ఆ చెల్లె పరిస్థితి ఏం జరిగింది మొత్తం కూడా విచారించే ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా.
ఇక ఒక దొంగ కడుపు చల్లకుండా యజమాని ముహూర్తాన మరి దొంగతనానికి బయలుదేరిండో ఏం కథ కానీ మొత్తానికైతే ఒక్క రూపాయి చేతికి దొరకలేదట ఇంకా మీదంగా ఈయన 20 రూపాయలు ఉళ్ళ ఖర్చు పెట్టి వచ్చిందట అబ్బరకొండ. ఇక ఆ దొంగ కడుపు అంతా కుంభరం అయి మురుగుతుందిలా. ఇక చూడు ఎట్లా ఉందో భాగవతం. ఊరేకో ఆర్యరమాను కింద బూరెరమాను ఇరగబడ్డట్లే తయారైందిగా ఈ దొంగ పనితనము. మరి ఎందురా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో అర్ధరాత్రి పూట ఒక ఓటర్ల జ్వరపడ్డాడు దొంగ. ఇక ఏం సకదానం ఉందిలా, అందులో ఒక్క రూపాయి కూడా చేతికి దొరకలేదట. అది గాలిచ్చిండు, ఇది గాలిచ్చిండు, అటు పోయిండు, ఇటు పోయిండు, వంటగదిలో పోయిండు, ఆ కౌంటర్ కాడికి పోయిండు, ఎక్కడ పోయినా ఏం చేసినా ఏమన్నా గింతనన్నా కసిగందలేదట. ఒక్క రూపాయి కూడా దొరకలేదట. ఇక ఏం చేయాలి ఎట చేయాలి, ఆఖరికి ఇటు తిరిగి అటు తిరిగి దూప కొన్నాడట. ఇక దూప కొన్నాక ఆ ఫ్రిడ్జ్ తీస్తే అందులో నీళ్ళ బాటిల్ తీసుకున్నట. ఆ నీళ్ళ బాటిల్ తాగిండట. తాగినాక ఈ నీళ్ళ బాటిల్ నాకెందుకు, దీని లెక్క ఎంతో 20 రూపాయలు కదా అని టేబుల్ మీద పెట్టిండట. అంత బాగానే ఉంది కానీ మరి ఈ దొంగతనానికి ఎందుకు వచ్చినట్టు ఈ వన్య తప్పినోడు. ఇక మొత్తానికైతే నీళ్ళ ఒట్టు తాగి చల్లబడి ఒక్క రూపాయి దొరకపోయాగారా అని నెత్తి నోరు 2 కొట్టుకొని పోయిండట నుల్లా ఈ దొంగ బయటవాజుగాడు. ఇక ఇది చూస్తుర్రా సీసీ కెమెరాలో ఈయన భాగవతం అంతా బయటపడ్డది. అంటే ఈ రకంగా తయారయ్యారు దొంగలు. ఇంకా నయమే ఓటర్ యజమాని ఆ ఓటర్లో ఒక్క రూపాయి పెట్టలేదు, లేకపోతే ఊత పుణ్యానికి పోతుండేను వంటి దొంగలు తయారయ్యారు. జర్ర పైలంగా కనిపెట్టుకొని ఉండరు మీరు కూడా ఇంట్లో పోయింటియా. కనిపించింది ఏం తీయలేదురా చూసుకోండి ఏం పెట్టకండి పైసలు చూడాలి కదా అది మీ ఆడ స్విచ్ చేసిండు ఆడు ఇట్లా మిస్ అవుతాడు చూడలేదు ఇటుంటే ఒక్క రూపాయి లేదు ఏదరా స్వామి నీ బతుకదా కత్తిపెట్టిన నీకోసం వస్తా వాడి పైసలు వచ్చిన జేబులు పెట్టుకొని ఈడికొచ్చి కూడా ఒక్క రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు వాటిలో తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తికినా ఫ్రిడ్జ్ తీసించాడు ఇప్పుడు. అంత రాడు ఒక్క దెబ్బేస్తే మనం బాగా పట్టుకున్నాడు. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చెయ్యరు ఎవరు. బాటలు వేసిండు అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాడు. డబ్బులు అయితే లేవు మళ్ళీ వస్తాడు దానికి ఎందుకని 20 రూపాయలు పెట్టిపోతాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును వీటి మీద వీడి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్ల వరకు ముందు వాడింటాడు కదా. అంతకుముందు 20 రూపాయలకి పెట్టుకొని ఉంటాడు. ఇక ఎవరన్నా ఆయమన్నా బట్ట కట్టినా ఓర్వలేదట. ఎవరన్నా మంచిగా సంపాదించినా ఓర్వలేదట. ఎవరన్నా ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నా ఓర్వలేదట. కానీ మరి ఎందుకు ఓర్వలేదు, ఎవరు ఓర్వలేదు అసలు మొత్తానికి అంటే జగన్ అన్నట. మరి ఎందుకు ఓర్వలే ఇక చూద్దాం పరి. అబ్బరకొండ జగన్మోహన్ రెడ్డి లోపలి వ్యవహారం ఎంత ముద్దుగుందేముర్రో. ఆట లోపల అరటిపండు గోడపై రుద్రాక్ష పిల్లి అన్నట్టుగా ఉందాట జగన్మోహన్ రెడ్డి జాతకం. ఎట్లా అంటారా, ఒకరు పైకి ఎదుగుతుంటే కళ్ళు ఓర్వలేదట, ఒకరు పైసలు బగ్గ సంపాదిస్తుంటే కడుపుల మంట మండేదట. ఇక నీ దండం పెడితే ఒకరు ఆస్తులు సంపాదించుకుంటే కడుపు మంట మండేదట, ఒకరు వ్యాపారం చేసుకుంటుంటే నీ దండం పెడితే కళ్ళు శిర్ర పోటెక్కిందట నెత్తిలకు. అరే ఎట్లా, ఎందుకు, ఏమిటికి? ఇక ఈ రకంగా ఆయనకు ఆయాసం అవుతుంటే, ఆరాటం అవుతుంటే ఇక పోరాటం చెయ్యలేక ఏం చేసుకోవచ్చుండు, పోలీసులతోటి పొరక కేసులు పెట్టించిండట. అబ్బరకొండ మంచి బుద్ధి గల పనేమో వేసుకుండు జగన్మోహన్ రెడ్డి. ఇక మరి ఇది ఎట్లా, ఏంది, ఏ కథ అంటే ఆయన ప్రభుత్వ హయాంలో, ఆయన పరిపాలనలో ఎంతమంది మీద కేసులు పెట్టిండంటే ఇగో ఇవాళ అసెంబ్లీలో ఉన్న 80% మంది ఎమ్మెల్యేల మీద ఇదివరకు ఆయన కేసులు పెట్టినోడేనాట, పెట్టి తీరినోడేనాట. ఇక ఒక్కసారి ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు ఏమో అనుకొస్తుండు, గా ముచ్చటే అసలు సంగతి ఏందో ఇందాం పరి మనం కూడా.
ఇక్కడ నేను చెప్పినట్టుగా కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరిపైన కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. ఆనాటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ మీ ఇంట్లో నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం కుటుంబ సమేతంగా. ఇప్పుడు కుటుంబ పరివారం అందరిపైన కేసులు పెట్టారు. సపరివారం అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరిపైన కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీల్లేదు, ఎవరు బయట రావడానికి వీల్లేదు, ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుణ్ణి, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అది ఎవరున్నారు పైకి లేవని ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. ఇక రోడ్ల మీద కూరగాయల షాపు, పండ్ల షాపు, చికెన్ షాపు, మటన్ షాపు, కిరాణా షాపు పెట్టుకొని నడిపిస్తారు కదా. గాళ్ళది గోడకు అతికిస్తారు కదా గిట్లా ఫోన్లలో కొట్టేటివి. కథ అట మీదంగా ఇంకోటి అతికిస్తున్నాడు వల్ల అస్సలు ఇంట్లో ఏం మోసం జరుగుతుందంటే ఇక చూడు. ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను, 2 నెలల క్రితం అటు ఇంచుమించుగా. ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల ఇక షటపట వ్యాపారాలు చేసుకుంటా బుడబుడ దుకాణాలు పెట్టుకొని రోడ్ల మీద బతికే ఓ పబ్లిక్ ఇగో మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చిన. ఇక మరి మీరు ఆకలి ఆకాశం అంతా నోరు సూది పెంచమంతా గా తరీకన ఉంటిరో కథం మీ పని గంగర కలిసినట్టే. ఎందుకంటారా, ఇగో చూస్తుర్రా, బార్ కోడ్ ఉన్న చోట మీ దుకాణం గోడల మీద మీ డబ్బాల మీద బార్ కోడ్ ఉన్న చోట ఇగో ఈ రకంగా QR కోడ్ అతికించి మీకు తెలియకుండానే ఇగో మీ పైసల్ని ఇగో ఈ దొంగ దగులుబాజు గారి అకౌంట్లల్లో ఖాతాలల్లో పడుతున్నాయట. అందుకనే తస్మాత్ జాగ్రత్త జర కనిపెట్టుకొని తిరుగుది. ఇక ఎందుకంటే ఈ పగటి దొంగలు సందుకోవలు తయారయ్యారు కాబట్టి ఇక ఈ రకంగా మీరు కన్నా కష్టం చేసి వ్యాపారం చేసుకుంటే కస్టమర్లు చేసే పైసలు వాళ్ళకు పోతున్నాయి అట. ఇక మరి మీ బార్ కోడ్ ఉన్న చోట QR కోడ్ ఎవరిది ఉన్నది, ఎట్టట సంగతి ఏంది ఏం కథ అనేది ఒకటికి 10 సార్లు ఆలోచన చేసి 10 సార్లు చూసుకొని గిట్లా మరి మన అకౌంట్లకు వస్తున్నాయా వస్తలేవా అన్న తరీకన ఉండుర్రి. పుసుక్కున యాది మనిషి ఉంటిరో మీ పని గోవింద గంగర కలిసినట్టే మీ వ్యాపారం. అందుకనే ఒక్క తీరుగా మన తెలంగాణ టీవీ మీకోసమే ఈ వార్త పట్టుకొచ్చింది. జర పైలంగా కాసుకొని ఉండుర్రి, లేకపోతే అన్యాలంగా ఆగమైపోతారు సుమా. ఇంతకు ముందు కూడా మీకు వీడియో ఒకటి పోస్ట్ చేశాను, 2 నెలల క్రితం అటు ఇంచుమించుగా. ఆల్రెడీ ఇతను అన్ని చోట్ల ఈ చిన్న టిఫిన్ బళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ దగ్గర ఇట్లాగా తగ్గించేసి పాపం వాళ్ళు పొద్దునుంచి కష్టపడిన అమౌంట్ మొత్తం తను అకౌంట్లోకి వేసుకుంటున్నాడు. ఏం లేదు, ఈ బయట ఉన్న స్కానర్స్ ఏమైనా ఉంటే స్టిక్కర్లు పీకిచ్చేసి కొంచెం ఒక మాట చెప్పండి, లోపల ఉన్న వాళ్ళు వచ్చిన బార్ కోడ్ ఏది ఉందో ప్లేట్ ఇస్తారు, లేదంటే సౌండ్ బాక్స్ ద్వారా ఫోన్పే చేయించుకుంటే దీనివల్ల ఒక కస్టమర్ ని మనం కాపాడుతుంది. సో ఇది చూడండి, ప్రతి చోట ఇప్పటికీ
దరిదాపుగా 10 చోట్ల ఇట్లాగా నాకు కనబడిన చోట్ల 10 చోట్ల ఇలా తీసుకునే ఉన్నాడు. ఇది ఆగడం లేదు. సో మీరు నా షాప్ కి జరిగింది, అలాగే చాలా షాపులు జరిగినాయి, హోటల్స్ జరిగినాయి, చిన్న చిన్న పాన్ షాపులకి, చిన్న చిన్న హోటల్స్ కి, ఇడ్లీ షాప్స్ కి, వాటన్నిటికీ. సో వాళ్ళకి కొంచెం అవేర్నెస్ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. తీరా అమౌంట్ తన అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. సో కొంచెం షేర్ చేయండి, అంటే ఆలోచించండి. దీనికి కొంచెం కనీసం పేరు కూడా జరగలేదు, వేరే చూస్తే వేరే వాళ్ళకి అమౌంట్ వెళ్ళిపోయాయి. అరే మోడీ సార్కు ఏం కావచ్చు అని పాల్పడ, మరి తెలంగాణ దిక్కే చూస్తలేడట. ఈ తెలంగాణ దిక్కు చూసేందుకు మరి కళ్ళు ఎందుకు కనబడతలేవు మోడీ సార్కు, ఏంది ఏం కదా అని ఈ రకంగా ఒకటి ఎత్తి పొడుస్తున్నాడనుల్లా. మొత్తానికి మోడీ సార్కు తెలంగాణ కనబడతలేదు అనే ముచ్చట ఇప్పుడు లోకం మీద పొక్కుతున్న మాట. ఏందంటే ఇక చూడు, అశ్వమేధ యాగమైనా చేయవచ్చు కానీ ఆడపిల్ల పెళ్లి చేయలేము అన్నట్టుగా ఇప్పుడు ఎందుకో ఏమో కానీ తెలంగాణకు నేను సాయం చేయలేను. ఏ రాష్ట్రానికైనా ఎవరికైనా సాయం చేస్తా కానీ తెలంగాణ రాష్ట్రానికి నేను సాయం చేయలేను అన్నట్టుగా ఈ తరీకన ఉందట కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ సారు వ్యవహారం. ఎందుకంటే ఇక మరి నిన్న మనం చూసినాం కదా, ఏపీకి అమరావతి కట్టుకుంటందుకు 15,000 కోట్లు పంపిస్తే ఇక బీహార్ రాష్ట్రంలో రోడ్లు వేయించుకుంటందుకు 26,000 కోట్లు పంపించిండు. ఇక మరి దోస్తులు కలిసి ఏమో చేసుకున్నట్టు ఏమన్నా అంటే దోస్తానం చూపించి ఈ రకంగా ఎవరి డబ్బులు వాళ్ళకు గిట్ల పంచిండు. మరి అదంతా వాళ్ళ సొమేనా? దేశం జనమంతా పన్నులు కడితేనే కదా మరి ఇప్పుడు దేశంలో మరి కొలిక్కొచ్చేది వ్యవహారము. మరి తెలంగాణ జనాలు పన్నులు కడతలేరా? తెలంగాణకు ఎందుకు ఇస్తలేరు? తెలంగాణకు గుండుసున్న ఎందుకు పెట్టిరు? చంద్రబాబు నితీషు నీ దోస్తులు అయినందుకా? నీ కుర్చీని కాపాడినందుకు ఇటు చంద్రబాబుకు అటు నితీష్ కుమార్కు ఓహో ఈ రకంగా మూటలు కట్టి పంపుతున్నావు. మా తెలంగాణలో ఏం పాపం చేసిరు అని ఈ రకంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ దండోర మోగించిండులా సవలా. ఇక చూడు ఎట్లా ఉందో కత్తులు నూగే వ్యవహారము. 400 नहीं हुआ, अब की बार 240 हुआ. तो this reflects to make to 273. This is a reflection of political survival in 18th Lok Sabha, because they want to talk only about 2 states, that is Andhra Pradesh and Bihar, whereas this house, when I came in, I thought this is the temple of democracy and everybody will get an opportunity and every state will get an opportunity. But what I found later, this house and the leadership outside, that the other side, wants to survive themselves in the 18th Lok Sabha. That's why they want to compromise and they want to give more budget to Andhra Pradesh, and which we don't want to object also. It's their development. Every state needs development. We are also asking for every state. And Nirmala Sitharaman ji, finance minister, in her budget speech for 24-25 announced substantial funds for Andhra Pradesh, where Telangana was notably overlooked. At the beginning of her speech, she dedicated a section to the Andhra Pradesh Reorganization Act. Section highlights she said our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Reorganizing the state's need for capital, we will facilitate special financial support through multilateral development agencies in current financial year with rupees 15,000 crores. Sir, this Reorganization Act, Andhra Pradesh Reorganization also includes Telangana, sir. Telangana is also part of it. She didn't even bother to talk about Telangana, because we last 10 years, in last 10 budgets, we are always kept away. Never they have bothered about it. Because in the past, we used to have BRS government here, BRS members here. They also been with BJP indirectly. They have supported many bills in the past. They have supported 370, they have supported demonetization, they have supported when the elections were their president, vice president, and also the deputy speaker in the Rajya Sabha. But even then, they didn't achieve anything for the state. Now, the state people have kept them away from this house. There is no BRS leader in this house. Now, they have given opportunity to 8 MPs from BJP and 8 from Congress, thinking that our people of Telangana has thought that at least this time in the 18th Lok Sabha we will have an opportunity and we will get our budget. But yesterday budget was totally a disaster. It kept the Telangana away from it. And in regard to
under the Act of Promoting Industrial Development Funds will provide essential infrastructure such as water, power, railways, roads in Korapati Node and also Vishakhapatnam, Chennai Industrial Corridor and Hyderabad Bangalore Industrial Corridor, and additional allocations will be provided this year, she said, sir. Sir, we also requested our Chief Minister Shri Revanth Reddy ji in the last 8 months, even though we got 3 months for the election code, he represented 18 ministers in the government of India in last 5 months, and he met Prime Minister of this country Narendra Modi ji 3 times for the sake of our state development. Even myself, after winning, I requested my member of parliament from the other side to work together, 16 of us, for the sake of Telangana. From yesterday, from last 2 days, I haven't noticed any of these MPs who are working on this issue, not fighting with their own leadership on behalf of Telangana. I want to get your notice, sir. At the same time, we also have Nirmala Sitharaman ji was talking about the Polavaram project in Andhra Pradesh. We also have got a major project. అసలు దునియా మీద ఎక్కువ కష్టాలు ఎవరికి వచ్చినాయి అంటే నీ దండం పెడితే ఆనాడు లంకలో సీతమ్మకున్న కష్టాలు ఎవరికి లేవు, ఎవరికి కావు కావచ్చు అని అంటుంటారు. కానీ ఇగో ఈ రైలుతో డ్రైవర్కి వచ్చిందిలా నీ దండం పెడితే ఆ కష్టం ఇక చూడు. ఇగో చూస్తున్నారులా అశోకవనంలో సీత మాదిరిగా ఆనాడు సీతమ్మకు ఎన్ని కష్టాలు వచ్చినాయో ఎన్ని బాధలు వచ్చినాయో చెప్పవశం కాదు. ఇగో గదే తరికన రైలు నడిపే పైలట్ కూడా గదే కష్టాలు వచ్చి పడేయటంలా. ఇక ఏమన్నా అందం సందం ఉందా చూస్తుర్రా? వాన వస్తే వలవల, గాలి వస్తే గలగల అన్నట్టుగా రైళ్ళకి వెళ్ళి మీద ఇంకా కప్పులకి వెళ్ళి ఎట్లా నీళ్లు జల 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 అని జారి పడుతున్నాయో. ఊరి ఇదెక్కడి అందము, ఇదెక్కడి సకదనము, రైళ్ళ నీరు గారు ఏంటంటే ఇక మరి గదే తరికన ఉందటంలా. ఈ రకంగా ఉంది రైల్వే శాఖ సకదనం. ఇక పాపం డ్రైవర్ గొడుగు పట్టుకొని పాపం అది చూపిస్తే ఒకవేళ నెంబర్ చూపిస్తే ఒకవేళ సస్పెండ్ చేస్తారో ఏమో, అంత చూపిస్తే ఏమైనా ఇది చేస్తారో ఏమో అన్న భయంతో సగం వీడియో తీసి గిట్ట సోషల్ మీడియాలో పెట్టిండ్రులా. మొత్తానికి ఈ రైల్వేల ఈ పైలట్ అబ్బా సరికి గసగస వణుక్కుంటా వాన కురుస్తుంటే ఆ చినుకులకు నానుకుంటానైనా రైలు నడిపిండ్రులా ఈ పైలట్. పాపం ఏ తల్లి కాపులో కూర్చుండో కానీ గిసువంటి పైలట్లు గిట్లా ఉన్న చేతనే జర్రంతా అటు ఇటు జర రైల్వే శాఖలో ఒక కొలిక్కి వస్తుంది వ్యవహారం. లేకపోతే నాకు బుడ్డకు బయటలే అని ఎత్తేస్తే ఏంది, ఎంతమంది ప్రయాణికులు ఆగమైపోతారులా. అబ్బా ఇప్పటికైనా జర మరి సర్కారులు అధికారులు జర స్పందించి ఇటువంటి గోసలు లేకుండా బాధలు లేకుండా జర పైలట్లకు జర మంచిగా ఉంటాడు చూసుకోరు సార్లు. ఇక లోకం మీద కొంతమంది బడి పంతులు ఎట తయారయ్యారంటే ఇక సక్కంగా టైంకు రారు, ఎప్పుడు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. ఇక పుస్తకాలు బట్టి కూడా పోరగాళ్ళకు చదువు బాగా చెప్పరు అనేది ఈ ముచ్చట బాగా బాగుతుంది సర్కారు బాధల్లో. కానీ అబ్బా ఈ చదువు పంతులు ఏం చేసిండంటే వామ్మో చెప్పవశం లేకుంటుందో అంత గమ్మతుంది ముచ్చట. ఇక చూడు ఇక లోకం మీద అల్లికాయల సందడిలో పెళ్లి మర్చిపోయినట్టు ఉన్న పంతుల్లే ఎక్కువైపోతున్నారు అని ఇక ఈ రకంగా ఈ నోట ఆ నోట పొక్కుతున్నమాట. అంతే రానులా. కానీ కొంతమంది మంచి పంతుల్లే ఉంటారు. ఇక నిన్నయాల వాన ముసుళ్లకు నీ పాడైపోను బుడపోరగాలు బడికి పోదామంటే ఒర్రెలు వంపులు తెగి రోడ్ల మీద మొత్తం వరదలు వారుతుండే. మరి ఎట చేయాలి, ఏం చేయాలి? అమ్మ మరి వరద వాడుతుంది, వాన వస్తుంది, ముసురు పడుతుంది అంటే ఓ కొడుకు పోకూర్చోబెట్టి ఇంట్లోనే ఉండు అనే తల్లిదండ్రులు కూడా ఉన్నారు లోకం మీద. కానీ లేదు వరదలు వచ్చినా ఏదొచ్చినా ఇగో నేనున్న మీకోసం, మీ పానానికి నా పానం ఇస్తా అన్నట్టుగా చదువు పంతులు కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్లా పెంచికల్పేట జైంద్పూర్లా ఇగో ఈ రకంగా వరదలు వచ్చి మొత్తం రోడ్ల మీద ఏరువై పారుతుంటే పంతులు చూస్తుర్రా పోరగాళ్ళను భుజం మీద ఎక్కించుకొని బడికి తీసుకుపోయి పంతులు చదువు చెప్తున్నట. అమ్మర కొడుక గిసోంటి పంతులు అమ్మ ఇప్పుడే వింటున్నాం కదా అనుల్లా. అంటే బుడపోరగాళ్ళు బడికి రాకపోయినా వానమొక పెట్టుకొని ఇంటికాడ ఉంటే ఎట్లా చదువు రాదు శాసనం రాదు అని ఇగో ఈ రకంగా భుజాల మీద ఎత్తుకొని పోయి చదువు చెప్తున్నాడు అనుల్లా ఈ చదువు పంతులు. ఇక ఈ చదువు పంతులు సంతోషం మాత్రం మెచ్చుకొని మెడల మీద వేసుకుంటున్నారట సోషల్ మీడియా సంగపల్లు. బ్యాగ్
పర్సు గెలిచి మంచిగా పెట్టుకున్నారా నాన్న కొంచెం దొరుకుతుంది అక్కడ కూర్చోమంటాయి నేను లోపల కొంచెం ఓ పిచ్చలారా ఎట్టున్నాయి మన జబర్దస్త్ వార్తలు ముద్దుకున్నాయా? ఇక రేపు కూడా గిదే ఏళ్ళకి వస్తా. అంతవరకు దాకా మాత్రం మీరు చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి, అందరికీ నమస్తే.